హలో ఎవ్రీవన్. బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీలో చాలా మంది స్టూడెంట్స్ అడిగిన విషయం ఏంటి అంటే, ఉన్న మ్యాథ్స్ సంబంధించి ఒక ప్రాపర్ ప్లాన్ ఇవ్వండి అని చెప్పి. సో ఈ రోజు వీడియోలో నేను 15 డేస్ ప్లాన్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ ప్లాన్‌లో మీరు కనుక కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ మీ యొక్క సీనియర్స్ ఎవరైతే స్కోర్ చేశారో 35 అబోవ్ ఎలా అయితే స్కోర్ చేశారో మీరు కూడా అలా స్కోర్ చేయడానికి మోస్ట్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో మీరు మాత్రం కన్సిస్టెంట్‌గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే మాత్రం డెఫినెట్‌లీ స్కోర్ చేయగలుగుతారు. సో నేను ఇప్పుడు ప్రాసెస్ ఏదైతే ఉందో లైక్ రిసోర్సెస్ అవ్వచ్చు, మనకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షార్ట్ నోట్స్ అవ్వచ్చు, ఆర్ ఉన్నట్లయితే వీడియోస్ అవ్వచ్చు, షార్ట్ కట్ ట్రిక్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవ్వచ్చు, ఇలా ప్రతి థింగ్‌ని కూడా నేను మీకు ఎక్కడున్నాయి, ఏంటి అని చెప్పి చెప్తూనే మీకు ప్రిపరేషన్‌లో ఎలా 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 ఫ్లో అవ్వాలో కూడా చెప్తాననమాట. ఓకేనా? సో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే అసలు ఈ పర్టిక్యులర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన ప్రిపరేషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్కడ ఏమున్నాయో అర్థం కావాలనమాట. అండ్ ఇందులో భాగంగానే కాన్సెప్ట్ వీడియోస్ అవ్వచ్చు. కొన్ని చాప్టర్స్‌కి నేను ఆల్రెడీ చేయడం జరిగింది. మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, తర్వాత డిఫరెన్షియేషన్ అండ్ అలాగే అనలిటికల్ జియోమెట్రీ వీడియో చేశాననమాట. అండ్ అందులోనే నేను ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అవి చూస్తే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. వన్స్ అవి చూసిన తర్వాత మీరు మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి గనుక మీరు సరిగ్గా అటెంప్ట్ చేయగలిగితే మాత్రం నో వన్ కెన్ స్టాప్ యూ గైస్. ఓకేనా? అండ్ రిమైనింగ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవ్వచ్చు, ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, కాంప్లెక్స్ నంబర్స్ అవ్వచ్చు, ఇవన్నీ చేయలేకపోయాను. బట్ వాటికి సమ్‌వాట్ మీకు నేను డిఫరెంట్ ఆల్టర్‌నేటివ్స్ అయితే ఇస్తున్నాననమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికైతే ట్రై చేయండి. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏంటి అంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో చీట్ షీట్స్ లాగా అవన్నీ కూడా నేను పర్టిక్యులర్ మన యాప్ ఏవైతే బీఎస్‌పీ అకాడమీ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో, ఎవరైతే ఇంకా తీసుకోలేదో డెఫినెట్‌లీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు గనుక జై శ్రీరామ్ అనే ఒక కూపన్ కోడ్ యూజ్ చేస్తే మాత్రం మీకు రూ. 150 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది కాబట్టి సో మేక్ ష్యూర్ దట్ తీసుకొని ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్‌లీ యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ లైక్ చీట్ షీట్స్ లాగా ఉన్నాయన్నమాట. ప్రతి చాప్టర్ వైస్ పెట్టడం జరిగింది. చూపిస్తాను అది ఎలా చేశాను, ఏంటి అని చెప్పి ఎవ్రీథింగ్ కూడా మీకు క్లారిటీ రావడానికి. తర్వాత ఏవైతే మన అకాడమీలో మాక్ టెస్ట్‌లు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌కి సంబంధించిన మాక్ టెస్ట్‌లు ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి చాప్టర్‌కి సంబంధించిన మాక్ టెస్ట్‌లు ఉంటాయి. అండ్ దాంతో పాటు గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు అవతల వాళ్ళతో లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చన్నమాట. దట్ మీన్స్ వీళ్ళిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు నీకు ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాడికి ఒక 100 ర్యాంక్ వచ్చినట్లయితే నీకు 120 ర్యాంక్ వచ్చినట్లయితే నెక్స్ట్ టెస్ట్‌లో అనమాట వాడిని బీట్ చేయొచ్చనమాట బాగా ప్రిపేర్ అయ్యి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా? సో అది కూడా మీరు చేయడానికైతే ట్రై చేయండి. అండ్ అలాగే షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అవ్వచ్చు, మన యాప్‌లో అవ్వచ్చు, లేదనుకుంటే ఈ పర్టిక్యులర్ యూట్యూబ్ ఛానెల్ ఏదైతే ఉందో ఆస్క్ అభినవ్ యూట్యూబ్ ఛానెల్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్‌ని కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. సో మనకి ప్రయారిటీ ఆర్డర్ బట్టి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మ్యాట్రిసెస్. ఓకేనా? తర్వాత అనలిటికల్ జియోమెట్రీ, తర్వాత ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ మొత్తం 3 డేస్ అయితే ఇస్తున్నానన్నమాట. ఈ 3 డేస్‌లో మనం ఎలా ఫినిష్ చేయాలి ఏంటి కూడా చెప్తాను. తర్వాత డిఫరెన్షియేషన్ ఒక 3 డేస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక 1 డే ఆర్ 2 డేస్, ఇంటిగ్రేషన్ మొత్తం 3 డేస్ అనమాట. ఓకే. సో ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎలా ఫినిష్ చేయాలి ఏంటి అని చెప్పి మీకు క్లియర్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దీనికంటే ముందు మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ డే 1లో మనం మ్యాట్రిసెస్ చూడాలనుకుంటాం కదా! సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ చీట్ షీట్స్ అనమాట. ఓకే. అసలు ఈ చీట్ షీట్ ఎక్కడుంది? తర్వాత కాన్సెప్ట్ వీడియోస్ ఎక్కడున్నాయి? తర్వాత ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి అసలు నేను ఎక్కడ డిస్కస్ చేశాను? ఓకే. తర్వాత బీఎస్‌సీకి సంబంధించిన మ్యాట్రిసెస్ సంబంధించిన మాక్ టెస్ట్‌లు ఎక్కడున్నాయి? అలానే నాట్ ఓన్లీ మ్యాట్రిసెస్ నేను ఒక దానికి చెప్తే మీకు మిగతా వాటి కూడా అర్థం కావాలన్నమాట. ఓకేనా? తర్వాత రిలేటెడ్ షార్ట్ కట్స్ అవ్వచ్చు, యాప్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎవ్రీథింగ్ కూడా మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చీట్ షీట్స్ గురించి మాట్లాడదాం. సో ఈ చీట్ షీట్స్ అనేవి ఎక్కడున్నాయంటే మీరు యాప్‌లో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయడానికి అయితే ట్రై చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మ్యాథ్స్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో సో నేను చెప్తున్నాను కదా! మీరు ఏ పర్టిక్యులర్ మీరు టీజీ అయినా సరే, ఏపీ అయినా సరే మీరు ఈజీగా ఈ పర్టిక్యులర్ చీట్ షీట్స్‌ని యూజ్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన చీట్ షీట్ ఓపెన్ చేస్తాను చూడండి. అసలు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా యూజ్ చేసుకున్నానో అదే థింగ్‌ని ఇక్కడ నేను పెట్టడం జరిగిందనమాట విత్ మై హ్యాండ్ రైటింగ్. ఓకే. సో చూడండి ఎగ్జాక్ట్‌గా 10 మార్క్స్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి 10 మార్క్స్. సో అవి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగాను. సో ఇవన్నీ కూడా రాసాను. తర్వాత క్వాడ్రంట్ రూల్స్ అవ్వచ్చు. తర్వాత ఇవన్నీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఆసిలేటర్ టీకప్స్ అంటాం కదా! అది అవ్వచ్చు. తర్వాత మల్టిపుల్ యాంగిల్స్, తర్వాత సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఓకేనా? ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, తర్వాత జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఓకే. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇలా ప్రతీది కూడా ఓకేనా? ఇప్పుడు మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లేదనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం చూసుకోండి. లేదంటే ఇంక దాన్ని లీవ్ చేసేయొచ్చనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఓకే. సో ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ లాస్ట్ థింగ్ ఏదైతే ఉందో ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే. ఈ ఇంపార్టెంట్ ఉంది కదా! ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? సో అందుకని చెప్తున్నా డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి కాబట్టి అసలు వదలొద్దు. ఓకే. సో ఈ చీట్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి చాప్టర్ సంబంధించి ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ వన్ చాప్టర్. ఓకే. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నేను ఇప్పుడు డే 1 పెట్టాను కదా! మ్యాట్రిసెస్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకోండి. ఓకేనా? సో మ్యాట్రిక్స్‌కి సంబంధించిన చీట్ షీట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నోట్ చేసి ఉంటాను కాబట్టి జస్ట్ దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మీకు అర్థమైన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ మీకు అర్థమైపోతాయి. బట్ ఏవైతే అర్థం కావట్లేదు అనుకుంటున్నారో వాటిని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వన్స్ చూసిన తర్వాత దీనికి సంబంధించిన నేను ఏవైతే దీనికి సంబంధించిన ఏవైతే లైక్ కోర్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. మీకు అర్థం కావాలి అంటే కోర్స్ వీడియోస్ ఉన్నాయి కదా! కోర్స్ వీడియోస్‌లోకి వెళ్ళినట్లయితే మీరు మ్యాథ్స్ సంబంధించినవి అన్నీ కూడా నేను చేసినవి ఉంటాయన్నమాట.
మ్యాట్రిక్స్ సంబంధించి చూస్తారనమాట. ఓకే. అసలు సిలబస్ నుండి ఓకేనా, సిలబస్ నుండి ఎలాంటి కరెంట్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతాడు, మైనర్, కోఫాక్టర్, డిటర్మినెంట్, అడ్జాయింట్, ఇన్వర్స్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అలా ప్రతిది కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట. ఇన్క్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా. ఓకేనా. సో మొత్తం 5 ఇయర్స్ పేపర్స్ అనుకుంటా. 2015 నుండి 2025 వరకు పేపర్స్ ఏవైతే వచ్చాయి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం. వాచ్ కాన్సెప్ట్ వీడియోస్ ఫ్రమ్ అవర్ యాప్ అని చెప్పి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి మాట్లాడుకున్నాం. అదే పర్టికులర్ ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాట్లాడుకున్నామో అదే వీడియోస్ లో నేను చెప్పడం జరిగింది. తర్వాత బిహెచ్పి అకాడమిక్ సంబంధించిన మ్యాట్రిసెస్ మాక్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ టైంలో కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మీరు ఈ పర్టికులర్ థింగ్ ని డెఫినెట్లీ అటెంప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఎంత వరకు నేర్చుకుంటున్నారో అది మీకు లైక్ ఒక ఎవల్యూషన్ లాగా వస్తుంది అనమాట. ఒకవేళ మీరు నేర్చుకున్నా సరే దాన్ని మీరు మాక్ టెస్ట్ రాయకుండా మీరు చేస్తే మాత్రం డెఫినెట్లీ ఎగ్జామ్ దగ్గర మంచిగా స్కోర్ చేయలేరు. అది మాత్రం పక్కాగా చెప్పగలుగుతాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మాక్ టెస్ట్ రాయాల్సిందే. మాక్ టెస్ట్ సరిగా స్కోర్ చేయలేదు అంటే దట్ మీన్స్ యూఆర్ నాట్ డూయింగ్ ద ప్రాపర్ రివిజన్. ఓకే. సో ఈ థింగ్స్ అని చేస్తారు చాలా మంది. ఈ థింగ్స్ అని చేస్తారు. చేసిన తర్వాత మాక్ టెస్ట్ డైరెక్ట్‌గా రాసేస్తారు. ఓకేనా. అలా రాయకూడదు. రివిజన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు తెలుసు టైం లేదు. ఓకేనా. బట్ ప్రాపర్ టైం పెట్టాలి. ఓకేనా. ఐ థింక్ మార్నింగ్ టైమ్‌లో గాని, ఈవినింగ్ టైమ్‌లో గాని, నైట్ టైమ్‌లో గాని ఒక 2 అవర్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను అందుకే డే 1లో మ్యాట్రిసెస్ ఓన్లీ ఒకటే ఎందుకు ఇచ్చానంటే ఎక్కువ టైం పడతదనమాట దీనికి. బట్ మీరు 8 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ 8 వీడియోస్ కంప్లీట్ చేస్తే మాత్రం అంత టైం అయితే పడదు. ఓకేనా. సో ఈ మాక్ టెస్ట్‌లు ఎక్కడ ఉన్నాయంటే టెస్ట్ ఉన్నాయి కదా పక్కన. ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. మ్యాథ్స్ సంబంధించి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మ్యాట్రిసెస్ పీడీఎఫ్ అనమాట. ఓకేనా. సారీ పీడీఎఫ్ కాదు, మాక్ టెస్ట్ అనమాట. ఓకేనా. సో మీరు ఇలా లైక్ అటెంప్ట్ చేయొచ్చు. వన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అని చెప్పి మీరు అర్థం చేసుకొని దాన్ని కూడా మళ్ళీ ప్రాపర్‌గా అనాలిసిస్ చేస్తారు కాబట్టి మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓకే. సో ఇలా మీరు చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే రివైజ్ రిలేటెడ్ షార్ట్ కట్స్ ఫ్రమ్ అవర్ యాప్. ఓకేనా. యాప్‌లో ఏవైతే ఉన్నాయో వాటి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి షార్ట్ కట్ ట్రిక్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ ఇందులో మ్యాట్రిసెస్ ఉన్నాయన్నమాట. ఓకే. నాట్ ఓన్లీ దిస్ వన్. సో ఇంకా నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో మన ఇన్‌స్టాగ్రామ్ ఆస్క్ అభినవ్ ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ ఉందో ఈ పేజ్ లో కూడా కొద్దిగా మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ అనమాట. చాలా లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ షార్ట్ కట్స్ తోనే స్టూడెంట్స్ వెళ్ళారు. లైక్ ప్రిపరేషన్ చేసి వెళ్ళారనమాట. చాలా మంచి స్కోర్ కూడా వచ్చింది. అండ్ దాంతో పాటు నేను మన ఎవరైతే స్టూడెంట్స్ మన దగ్గర గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు స్టూడెంట్స్ అన్ని కూడా వాళ్ళు డౌట్స్ ఏ వస్తున్నాయో డౌట్ ని కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటున్నారు అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ జాయిన్ అవ్వలేదంటే మాత్రం గాయస్ మీరు చాలా చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు. సో మేక్ ష్యూర్ దట్ అస్సలు మీరు మిస్ అవ్వకూడదు. ఓకే. సో ఇక్కడ నేను కింద ఇక్కడ ఉండండి మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ కట్స్ ఏవైతే అన్ని కూడా పెట్టడం జరిగింది. మ్యాట్రిసెస్ ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ఓకేనా, ట్రిగ్నోమెట్రీ, ఇలా ప్రతిది కూడా పెట్టడం జరిగింది. సో డోంట్ మిస్ ఇట్ గైస్. ఓకే. సో ఇది ఓన్లీ ఒక చాప్టర్ సంబంధించింది. ఓకేనా. నేను ఇప్పుడు ఓన్లీ ఒక చాప్టర్ సంబంధించి మాట్లాడాను కాబట్టి సో రిమైనింగ్ వాటి గురించి మాట్లాడదాం. లైక్ ఎలా ప్లాన్ చేశాను ఏంటి అని చెప్పి సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. సో సెకండ్ డే ఏంటి అంటే అనలిటికల్ జామెట్రీ. అనలిటికల్ జామెట్రీలో మనకు ఉన్నవేంటి సర్కిల్స్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. ఓకే. అవన్నీ కూడా వాటన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేశాను. ఏవైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఓకే, ఇంక్లూడింగ్ వీడియోస్ అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా డిస్కస్ చేశాను. ఓకే. ఐ థింక్ మ్యాట్రిసెస్ 5 మార్క్స్ అనుకుంటున్నాను అండ్ అనలిటికల్ జామెట్రీ 2 ఆర్ 3 మార్క్స్. సో ఇక్కడ మీరు ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ వెరీ టైమ్ కన్స్యూమింగ్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే మాత్రం ట్రిగ్నోమెట్రిక్ అనమాట. ఓకేనా. బట్ ట్రిగ్నోమెట్రీ అనేది కష్టం అయితే కాదు. ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకేనా. ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా మీరు కొట్టగలుగుతారా. ఎలా అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మంది స్టూడెంట్స్ చేసేది ఏంటి అంటే ఫార్ములాస్ నేర్చుకొని వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చీట్ షీట్ ఏదైతుందో అది చూడడానికి అయితే ట్రై చేయండి. మల్టిపుల్స్ అవ్వచ్చు, తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వచ్చు అండ్ వాటికి సంబంధించిన ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ కూడా నీట్ గా చీట్ షీట్ చేసుకొని ఇక్కడ ఇలాంటి ఒక గోడ పైన పెట్టుకున్నారు అనుకోండి. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు జస్ట్ ఒక చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. లైక్ రివిజన్ లాగా అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా వల్ల కుదిరింది ఆ కోర్స్ వీడియోస్ చేయడం. సో ఈ కోర్స్ వీడియోస్ అన్ని కూడా మన యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పని చూసారా. అండ్ దీని మీద ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని షార్ట్ ట్రిక్స్ అనేవి అరౌండ్ నాకు తెలిసిన వరకు కూడా ఒక 50 ఉంటాయి అనమాట. ఓకేనా. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అసలు ఎన్ని చేశాను ఏంటి అనేది మీకు క్లారిటీ రావడానికి. సో లైక్ నా దగ్గర ఉన్న రిసోర్స్ అన్ని ప్లేస్ ఇక్కడ 20 ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ 20 వీడియోస్ ఉన్నాయి. 20 వీడియోస్ లో అరౌండ్ ఒక ఎంత లేదన్నా సరే ఒక 30 to 35 షార్ట్ ట్రిక్స్ ఉంటాయి. అలాగే యాప్ లో ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ అయితే ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్ లో. అండ్ అలాగే నేను ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఎంత లేదన్నా సరే ఒక ఐ థింక్ నన్ను అడిగినంత వరకు కూడా ఒక 50 షార్ట్ కట్స్ అయితే పెట్టుంటాను ఓన్లీ ఫర్ ట్రిగ్నోమెట్రీ. మీరు ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా కొన్ని వీడియోస్ చేస్తుంటాను అనమాట. ఓకేనా. వీడియోస్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ చెప్పుంటాను. అవి కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇవి చూస్తే ఇంకేం చేయాల్సిన అవసరం లేదురా. అండ్ ఇంకొక చిన్న టిప్ చెప్పనా. స్టూడెంట్స్ ఎవరైతే చేస్తారో లైక్ ప్రిపరేషన్ చేస్తారు, రివిజన్ చేస్తారు, అని చేస్తారు. కాకపోతే ఏంటి అంటే ఒక బెస్ట్ థింగ్ ఏదైతే ఉందో అది చేయడం మానేస్తారు అనమాట. అదేంటి అంటే న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది మార్చి చేయడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2x² + 5x + 6x² అని ఒకటి ఉంది అనుకుందాం. అది దీనికి ఒక మీకు ఆన్సర్ వచ్చింది.
అని మీరు అనుకుంటారు. ఎందుకు దానికి ఆన్సర్ అనేది మీరు చూసారు కాబట్టి నీట్‌గా. అంటే లైక్ స్టెప్ బై స్టెప్ మొత్తం చూసుకుంటూ వెళ్లారు కాబట్టి. బట్ అదే ఒక్క క్వెషన్‌కి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మార్చి చేయడం అంటే మాత్రం మళ్ళీ తడబడిపోతారనమాట. దట్ మీన్స్ మీకు టాపిక్ అర్థం కాలేదు. బట్ బై హార్ట్ చేశారు. ఓకేనా? బై హార్ట్ వేరు, టాపిక్ అర్థం కావడం వేరు. సో, మీరు టాపిక్ అర్థం చేసుకొని న్యూమరికల్ వాల్యూస్ మార్చి చేయడానికైతే ట్రై చేయండి. సో, అలా చేస్తే మాత్రం మీకు ట్రిగ్నోమెట్రీ ఈజీగా అనిపిస్తది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అస్సలు వదలొద్దు. ఓకేనా? అది. తర్వాత డిఫరెన్షియేషన్ కూడా నేను ఆల్రెడీ క్లియర్‌గా ప్రతీది కూడా చేయడం జరిగింది. ఐ థింక్ నాకు తెలిసిన దాకా కూడా నేను 9 వీడియోస్ చేశాను. అండ్ డిఫరెన్షియేషన్‌కి సంబంధించిన ఫార్ములాస్ అనేవి ఎవ్రీథింగ్ కూడా నోట్ చేయడం జరిగింది. సో, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకేనా? దీని గురించి కూడా పెట్టడం జరిగింది. తర్వాత దీనికి ఎన్నిచ్చాను మొత్తం 3 డేస్ ఇచ్చాను. డే 6, డే 7, డే 8 ఓకేనా? అండ్ ఏ డేలో ఏం చేయాలనేది క్లియర్‌గా చెప్పడం జరిగింది. అండ్ దీన్ని బేస్ చేసుకొని వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో, నువ్వు ఒక డేకి 3 వీడియోస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినా సరే మొత్తం 9 వీడియోస్ కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ దానికి సంబంధించిన చీట్ షీట్స్, వీడియోస్, తర్వాత ప్రీవియస్ క్వెషన్ పేపర్స్, బేసిక్ మాక్ టెస్ట్‌లు, తర్వాత యాప్‌లో ఉన్న యాప్‌లో ఐ థింక్ షార్ట్ కట్స్ లేవు. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి. అండ్ దాంతో పాటు యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఉన్నాయి. సో, ప్లీజ్ చెక్ ఔట్ అనమాట. ఓకేనా? తర్వాత సో, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌కి సంబంధించినవి లేవనమాట మన దగ్గర వీడియోస్ అనేవి. బట్ స్టిల్ ఏదైతే మీకు చూపిస్తాను చూడండి. ఏదైతే నేను ఇక్కడ పెట్టానో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పి, ఈ పర్టిక్యులర్ షార్ట్ కట్స్ గనుక మీరు చూసుకొనెళ్తే ఈజీగా స్కోర్ చేస్తారు. ఐ థింక్ నాకు తెలిసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో 8 మార్క్స్ అయితే వస్తాయి. 8 మార్క్స్‌లో డెఫినెట్‌లీ ఈ పర్టిక్యులర్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తే మాత్రం మీ దగ్గర 4-5 క్వెషన్స్ అయితే పక్కాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అవైతే పక్కాగా లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయన్నమాట. సో, అస్సలు వదలొద్దు. అండ్ అలాగే ఇంటిగ్రేషన్ సంబంధించింది కూడా సేమ్ ఇదే ప్రాసెస్. నేను మళ్ళీ చెప్తున్నాను. లేదనుకున్నట్లయితే మీరు నార్మల్‌గా యూట్యూబ్‌లోకి వెళ్లి ఏవైతే మనకి టాపిక్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో కొన్ని టాపిక్స్ మనకు తెలుస్తాయి. ఓకేనా? అవి ఒకవేళ నేర్చుకోవాలనుకున్నట్లయితే యూట్యూబ్‌లోకి వెళ్లి నేర్చుకోవచ్చనమాట. ఓకేనా? లేదన్నా నేను నేర్చుకోను ఓన్లీ షార్ట్ కట్స్ చూస్తాననుకున్నట్లయితే ఓన్లీ షార్ట్ కట్స్ చూడండి. ఇన్‌స్టాగ్రామ్ అండ్ అలాగే దాంతో పాటు మనం ఆస్క్ అభినవ్ ఛానెల్‌లో. మన యాప్‌లో అయితే అవైలబుల్‌గా లేవు. సో, ఐ థింక్ ఐ యామ్ వెరీ సారీ ఫర్ దట్. బట్ స్టిల్ ఆహ్, రిమైనింగ్ ఏవైతే సోర్సెస్ కావాలనుకుంటే అవన్నీ కూడా పెడుతున్నాం. స్లోగా మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో, లైక్ ఇంటిగ్రేషన్ కూడా మొత్తం నేను 3 డేస్ ఇచ్చాననమాట. ఆ 3 డేస్‌ని కూడా ప్రాపర్‌గా రిఫ్రెష్ చేసుకుంటూ ట్రై చేయండి. ఓకే. లాస్ట్ డే ఏదైతే ఉందో, లాస్ట్ 2 డేస్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 డేస్ అనేవి కంప్లీట్ రివిజన్. ఓకేనా? ఫార్ములాస్ రివిజన్ ఉండాలి. అండ్ అలాగే లైక్ ఏవైతే రిపీటెడ్ క్వెషన్స్ వస్తున్నాయో వాటి మీద మనం ప్లాన్ చేసుకోవాలి. మాక్ టెస్ట్‌లు రాయాలి, గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి. ఓకేనా? ఈ 14, 15 ఏవైతే ఉన్నాయో లాస్ట్ డేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్‌కి 23 కదా మనకి. ఒక 20 ఆహ్, 20న ఏప్రిల్ 20 నుండి మనం ఆ పర్టిక్యులర్ రివిజన్ లాగా గాని, లేదనుకున్నట్లయితే మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు, ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మర్చిపోవద్దు నేను చెప్పిన క్వెషన్స్ ఏవైతే కోర్స్ వీడియోస్‌లో చెప్పిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాట్రిసెస్‌కి, ట్రిగ్నోమెట్రీకి, వెంటికల్ జామెట్రీకి, తర్వాత డిఫరెన్షియేషన్‌కి క్వెషన్స్ ఏవైతే డిస్కస్ చేశానో అవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? న్యూమరికల్ వాల్యూస్ మార్చి చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు డెఫినైట్‌లీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట దీని మీద మీకు. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే మాత్రం డెఫినైట్‌లీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.